హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ఇటీవల చనిపోయే పాత్రలలో ఎక్కువగా నటిస్తున్నారు. ఈ సెంటిమెంట్పై ఆయన భార్య సుమ కనకాల సరదాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. విడాకుల వార్తలపై కూడా రాజీవ్ స్పష్టత ఇచ్చారు. ఈ కథనంలో పూర్తి వివరాలు తెలుసుకోండి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందిన వారిలో రాజీవ్ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ దర్శకులు దేవదాస్ కనకాల కుమారుడిగా ఈయన కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఇటీవల కాలంలో రాజీవ్ కనకాల ఏదైనా ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాలో దర్శక నిర్మాతలు ఆయనని చంపేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా సినిమాలలో రాజీవ్ కనకాల నటిస్తున్న పాత్రను చంపేస్తే ఆ సినిమా సక్సెస్ అవుతుందనే సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది. ఇలా ప్రతి సినిమాలోనూ ఈయన చనిపోయే పాత్రలలో నటిస్తున్న నేపథ్యంలో సుమ కనకాల దయచేసి మా ఆయనని సినిమాలలో బ్రతికించండి అంటూ సరదాగా ఓ సందర్భంలో మాట్లాడారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఇదే విషయానికి గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నేను కనుక చనిపోయే పాత్రలలో నటిస్తున్నాను అంటే సుమ చాలా సీరియస్ అవుతూ నన్ను తిడుతుందని తెలిపారు. చనిపోయే పాత్రలలో నటించడం ఎందుకు రాజా, నటించకపోతే సరిపోయేది కదా అంటూ ఇప్పటికీ తిడుతుందని తెలిపారు. ఒక దర్శకుడు ఆ పాత్ర కోసం నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చారు అంటే ఆ పాత్రకు నేను మాత్రమే న్యాయం చేయగలనని వాళ్లు భావిస్తున్నట్టు. అలాంటప్పుడు ఎందుకు వదులుకోవాలని నేను కూడా తనకి ఇదే చెబుతూ ఉంటాను. ఏది చేయకుండా ఉండడం కంటే ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. నేను ఆ పాత్రకు సూట్ అవుతానని వారు భావిస్తున్నారు, అందుకే తాను కూడా నటిస్తున్నానని రాజీవ్ కనకాల ఈ సందర్భంగా తెలియచేశారు. అయితే ఈయన ఏ సినిమాలో అయితే చనిపోయే పాత్రలో నటిస్తున్నారో ఆ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. కానిస్టేబుల్ పాత్రలో సుమ. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రాజీవ్ కనకాల సుమ గొడవల గురించి, విడాకుల గురించి కూడా ప్రశ్నలు ఎదురవడంతో ఎప్పటిలాగే ఈయన సమాధానం ఇచ్చారు. అందరూ భార్యాభర్తలులాగే మా మధ్య గొడవలు ఉంటాయి కానీ విడాకులు అయితే తీసుకోలేదని తెలిపారు. సోషల్ మీడియాలోనే నాకు సుమకు చాలాసార్లు విడాకులు ఇచ్చేశారు అంటూ సరదాగా మాట్లాడారు. గతంలో ఎన్నో సందర్భాలలో సుమ రాజీవ్ విడాకులు తీసుకుని విడిపోతున్నారని, ఇద్దరూ వేరుగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ఇక సుమ కెరియర్ పరంగా యాంకర్గా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమె ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ప్రేమంటే సినిమాలో కానిస్టేబుల్గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక సుమ కుమారుడు రోషన్ కూడా ఇండస్ట్రీలో హీరోగా బిజీగా గడుపుతున్నారు. మొత్తంగా రాజీవ్ కనకాల చనిపోయే పాత్రలలో నటించడం వెనుక ఉన్న కారణాలు, సుమ కనకాల సరదా అభ్యంతరాలు, వారి దాంపత్య జీవితంపై వస్తున్న పుకార్లకు ఆయన ఇచ్చిన వివరణ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.